ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో బయటపడినవి మిస్టరీలుగా ఇప్పటికీ మిగిలిపోయే ఉన్నాయి. అలాంటి రహస్యాల్లో ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీన్ని మీరు చూడాలంటే తివానాకు అనే నగరానికి వెళ్లాల్సిందే. అది ఒక ప్రాచీన రహస్య నగరంగా చెప్తారు. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేదని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపై విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి కదా, అయితే వాటికి అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. కొంతమంది అంచనా ప్రకారం అవి మన ఇండియాలో నమ్మే రాశి ఫలాలు లాంటివి కావచ్చని, లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చని నమ్ముతుంటారు. నెంబర్ 2, మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోళాలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. 1930 సంవత్సరంలో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కన ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్లు వాళ్లకు కనిపించాయి. అలా ప్రపంచం వాటిని చూసింది. పూజారులు లాంటి స్థానికులు కొందరు ఇవి దైవ రాళ్లుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉందని అంటున్నారు. కానీ కొన్ని రాళ్లను పగలగొట్టి చూస్తే వాటిలో ఏమీ లభించలేదు. మరి ఆ రాళ్లను ఎవరు అలా చెక్కారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. నెంబర్ 3, కెనడాలో ఇదో పురాతన ప్రదేశం. 1960 సంవత్సరంలో ఇది బయటపడింది. 1000 ఏళ్లు పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది. అప్పట్లో వైకింగ్స్ ఇక్కడ ఉన్నట్లు చెప్తారు. ఇది ఇక్కడ ఉంది అంటే దాని అర్థం క్రిస్టోఫర్ కొలంబస్ కంటే చాలా ఏళ్లు ముందుగానే స్కాండినేవియా సముద్ర నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్లు లెక్క. కొలంబస్ కంటే ముందు యూరోపియన్లు అమెరికన్లతో కాంటాక్ట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ పచ్చిక బయళ్లు మాత్రం చాలా అందంగా ఉంటాయి. సముద్రం పక్కన ఉన్న ఈ ప్రాంతానికి టూరిస్టులు బాగా వస్తుంటారు. నెంబర్ 4, యూరప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే. ఏటగాళ్లు కలిసేందుకు వీటిని నిర్మించుకుని ఉంటారని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో అయితే ఎవరికీ తెలియదు. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు. మరి కొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని భావించారు. తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరికొందరు చెప్పారు. నెంబర్ 5, ఈ అద్భుతమైన నగరం ఎలా అంతరించిందన్నది పరిశోధకులకు దశాబ్దాలుగా ఒక మిస్టరీగా ఉంది. 1922 సంవత్సరంలో భారత పురాతత్వ శాస్త్రవేత్త ఆర్.డి. బెనర్జీ ఈ నగర పురాతన ఆనవాళ్లను కనిపెట్టారు. సింధు నది దీవుల్లోని ఓ దీవులో ఈ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరి మెదడులోనే వచ్చింది. ఈ నగరంలో నివసించిన వాళ్లకు ఏమైంది అనేది ఎవరికీ తెలియదు. ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నకు సమాధానం లభించలేదు. సింధు నది వరదల వల్ల ప్రజలు జలసమాధి అయ్యారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. నెంబర్ 6, డైవింగ్ నిపుణుడైన కహాచిరో అరాటకే ఓసారి అనుకోకుండా ఈ ప్రాచీన ప్రాంగణాన్ని కనిపెట్టాడు. దీనిపై రకరకాల సైంటిఫిక్ థియరీలు ఉన్నాయి. ఈ రాతి నిర్మాణాలను పరిశీలించగా ఈ నగరం 10,000 సంవత్సరాల క్రిందట నీటిలో మునిగిపోయినట్లుగా అంచనా వేశారు. అప్పటికి ఈజిప్టులో పిరమిడ్లను కూడా నిర్మించలేదు. అయితే కొందరు పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఆనాటి ప్రజలు గుహల్లోనే ఉండేవారు. వేర్లు దుంపలు తింటూ బతికేవారు. అప్పటికి వేట కూడా లేదు. వాళ్లకు నగరాలను నిర్మించడం కూడా తెలియదు. మరైతే ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు? ఇది ఖచ్చితంగా ఎప్పుడు మునిగిపోయింది అన్నదైతే ఎవరికీ తెలియదు. నెంబర్ 7, మోయా పక్షులు ఎగరలేవు. వీటికి రెక్కలు ఉండవు. ఇవి ఒకప్పుడు న్యూజిలాండ్ లో ఉండేవి. 1500 సంవత్సరం నాటికి ఇవి అంతరించిపోయాయి. న్యూజిలాండ్ లోని మారి తెగల ప్రజల అంచనా ప్రకారం ఈ పక్షులను మనుషులే చంపేశారు. ఇవి ఒక్కొక్కటి 12 అడుగులు ఎత్తు ఉండి ఏనుగుల లాగా కదిలేవి. ఇవి 230 కేజీల దాకా బరువు ఉండేవి. ఒకప్పుడు ఈ భూమిపై ఇలాంటివి దాదాపు 25 లక్షల పక్షులు ఉండేవని అంచనా వేశారు. మరి అన్ని పక్షులు ఎలా అంతరించిపోయో అర్థం కాని పరిస్థితి. 20వ శతాబ్దంలో సైంటిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఈ పక్షుల కాలు లభించింది. దాన్ని ఇప్పటికీ దాచి ఉంచారు. నెంబర్ 8, చైనాలోని ఈ సున్నపు రాతి గుహలు పురాతనమైనవి. 1992 సంవత్సరంలో రైతులకు అనుకోకుండా ఇవి కనిపించాయి. వెంటనే వీటిపై పరిశోధనలు జరిపారు. వీటిని మనుషులే స్వయంగా చేతులతో నిర్మించారని తేల్చారు. పూర్వం అలా నిర్మించడం చాలా కష్టమైన పని. పైగా ఇవి చాలా పెద్ద గుహలు. మొత్తం 24 కృత్రిమ గుహలున్నాయి. 2000 సంవత్సరాల క్రిందట వీటిని చెక్కినట్లు అంచనా వేశారు. వీటన్నింటిని చెక్కేందుకు వేల మంది అవసరం. కానీ చరిత్రలో ఎక్కడ ఈ గుహలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. ఎవరు చెక్కారో, ఎందుకు చెక్కారో ఎవరికీ తెలియదు. వీటిని చెక్కేందుకు ఎలాంటి విధానాలు పాటించారో కూడా ఎవరికీ తెలియదు.